సో హై గైస్, పెద్ద మూవీ యూఎస్ఏ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. సో దానికన్నా ముందు మన ఛానల్లో ఒక నోటిఫికేషన్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కూడా వేసుకోండి. సో పెద్ద సినిమా అయితే చాలా గ్రాండ్ వచ్చేసరికి జూన్ 4th అయితే వరల్డ్ వైడ్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పొచ్చు. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా 2 days మాత్రమే టైం ఉందని చెప్పొచ్చు. జూన్ 3rd వచ్చేసరికి ప్రీమియర్ షోస్ అయితే ఉందని చెప్పొచ్చు. మన ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. ఈ ఈ విషయం మన అందరికి తెలిసిందే. సో టికెట్ రేట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లో అయితే 600-700 అయితే ఉందని చెప్పొచ్చు. సో ఇది ఐమాక్స్ కావచ్చు, మల్టీ స్క్రీన్ కావచ్చు, సింగిల్ స్క్రీన్ కావచ్చు, ఇలాంటిది. సో ఐమాక్స్ లో ఎంత ఉందో తెలీదు, నేనైతే 700 చెప్తున్నా. సో మన పెద్ద సినిమా వచ్చేసరికి యుఎస్ఏ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ దగ్గర చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే చేస్తుంది అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు వచ్చేసరికి $780 అయితే కలెక్ట్ చేసిన అని చెప్పొచ్చు. అర్థం చేసుకోండి, ఇంకా రిలీజ్ అవ్వడానికి ఇంకా 2-3 days మాత్రం ఉంది. 1 బిలియన్ కూడా టచ్ అవ్వలేకపోయింది. సో చాలా మంది ట్రోల్ చేయొచ్చు, కానీ సినిమా వచ్చిన తర్వాత ఈ సినిమాలో ఉన్న కంటెంట్ అది చూసిన తర్వాత మీకైతే మైండ్ అయితే పోతుంది అని చెప్పొచ్చు. అలాంటి ర్యాంపేజ్ అయితే ఈ సినిమా అయితే సృష్టించబోతుందని క్లారిటీ అయితే అర్థమవుతుంది అని చెప్పొచ్చు. ఈ సినిమా క్రియేట్ చేసి రికార్డ్స్ అయితే ఇప్పటి వరకు ఏ హీరో బ్రేక్ చేయలేని రికార్డ్స్ అయితే క్రియేట్ చేయబోతుంది. ఇది మన అందరూ తెలిసింది, ఎందుకంటే సైలెంట్ గా వచ్చి రామ్ చరణ్ హిట్ కొడితే ఎలాంటి వండర్స్ క్రియేట్ అవుతుందో మనం రంగస్థల మూవీతో చూసాం. అది వచ్చేసరికి సైలెంట్ గా వచ్చి చాలా అంటే చాలా లో ఎక్స్పెక్టేషన్ తో వచ్చి 270 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ అలా వణికించేసి నేను చెప్పొచ్చు. ఇండస్ట్రీ అయినా చెప్పొచ్చు, నాన్ బాహుబలి ఇండస్ట్రీ. సో ఇది కూడా అలాంటి హిట్ అయ్యే ఛాన్స్ అయితే 100% అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఈ సినిమా ఒక రేంజ్ లో అయితే ఉండబోతుంది అని చెప్పొచ్చు. సో 1 మిలియన్ అయితే టచ్ అవ్వబోతుంది అని చెప్పొచ్చు ఇంకా 2 days లో. అర్థం చేసుకోండి, ర్యాంపేజ్ కలెక్షన్ మన ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో చాలా ప్లేసెస్ దగ్గర వచ్చేసరికి టికెట్స్ అయితే ఓపెన్ చేసి అని చెప్పొచ్చు. బుకింగ్స్ కూడా ఒక రేంజ్ లో అయితే జరుగుతుంది అని చెప్పొచ్చు. మనకైతే గట్టి ప్రమోషన్స్ పెద్ద సినిమా వాళ్ళైతే చేస్తున్నారని చెప్పొచ్చు. పెద్ద సినిమా కోసం నేనైతే ఈగల్ వెయిట్ చేస్తున్నా. సో మీకు ఏమైనా గివ్ అవే కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్ గా అయితే ట్రై చేద్దాం గివ్ అవే అయితే. అలానే పెద్ద సినిమా కోసం డే 1 ఎంతమంది ఈగల్ వెయిట్ చేస్తున్నారు? ప్రీమియర్ షోస్ కి వెళ్తారా, లేకపోతే టాక్ వచ్చిన తర్వాత రివ్యూస్ చూసిన తర్వాత సినిమా చూడడానికి వెళ్తారా? డిఫరెంట్ గా అయితే మీరు అయితే కామెంట్ చేయండి. ఇది మరి వీడియో. పెద్ద ఫ్యాన్స్ కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు, జాన్వీ కపూర్, జగపతి బాబు, మున్నా బాయ్, ఇంకా మన డైరెక్టర్ బుచ్చిబాబు ఫ్యాన్స్ ఎవరు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.